చంద్ర మామ కూతుర్ని చూడ్డానికి వచ్చిన వాడితో చేశాడు పెద్ద డ్రామా. చివరికి జరిగింది చాలా హంగామా. అసలు ఇంతకీ ఏం జరిగిందో చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ టీమ్. రావయ్యా, ఇదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. పంతులు గారు, నేను చాలా పెళ్లి సంబంధాలు చూశానండి, కానీ ఒక్క సంబంధం సెట్ అవ్వలేదండి. నాకు 40,000 జీతం, 2 ఇల్లులు ఉన్నాయండి. నువ్వు 40,000 జీతం సంపాదించేసరికి ఇది వచ్చింది, 2 ఇల్లు సంపాదించేసరికి ఇది పోయింది. అందుకే పంతులు గారు, ఈ సంబంధాన్ని వదులుకోను. ఎలాగైనా సరే నువ్వు ఆ మాట మీద ఉండు, నేను ఈ సంబంధాన్ని ఖాయం చేస్తాను. గురునాథం గారు, పంతులు గారు నమస్కారం. వచ్చేసారా? నమస్కారం. పెళ్లి కొడుకు రాలేదండి పంతులు? ఏం మాట్లాడుతున్నారండి? ఇతను ఏమైనా బస్ స్టాండ్ లో బెలూన్లు అమ్ముకునే వాళ్ళగా కనిపిస్తున్నాడా? తల దూకోవయ్యా, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే పంతులు, ఇతనే పెళ్లి కొడుకు. నమ్మాం బాబు, నమ్మాం. నమస్తే బాబు, కూర్చోండి బాబు. స్వీట్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. సత్తిపండు సిగ్గుడు పంతులు, సత్తిపండు నక్కతోక తొక్కాడు. ముహూర్తం పెట్టేయండి. బాబు, ఆమె పెళ్లి కూతురు కాదు బాబు, మా ఆవిడ. సారీ. పర్లా, నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పులేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటుంది. వాటర్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి. బాబు, ఆవిడ పెళ్లి కూతురు కాదు, నా మరదలు. నీ మరదలా? సారీ అండి. పర్లా, నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. ఈ కత్తులు కొడవలు చూపించడం ఎందుకు సార్? పెళ్లి కూతురు చూపించండి సార్. తను వస్తుంది, వెయిట్ చేయి, అటో ఇటో కొద్దిగా. చూడు, పెళ్లి కూతురు వస్తుంది. కాఫీ తీసుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. పంతులు, నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి. బాబు, ఆవిడ పెళ్లి కూతురు కాదు. ఆవిడ పెళ్లి కూతురు కాదు బాబు, పని మనిషి. పని మనిషా? ఆ. నువ్వు కన్ఫ్యూజ్ అవడంలో తప్పే లేదు. ఇది కూడా కత్తిలాగా ఉంటుంది. ఇన్ని కత్తులు చూపించే బదులు నాకు కాబోయే కత్తులు చూపించవచ్చు కదా. నీకు కాబోయే సుత్తిని చూపిస్తారు. ఎందుకు కంగారు? ఇప్పుడు నువ్వు రైలు టికెట్ కొనుక్కున్నావు, నువ్వు టికెట్ కొనుక్కొని రైలు రాదు కదా, వెయిట్ చేయాలి కదా. అటో ఇటో చూసుకొని వస్తుంది కదా రైలు, టైంకి రాదు కదా, వెయిట్ చేయి. పెళ్లి కూతురు చూపించమంటే రైలు అంటాడు, టికెట్ అంటాడు, ఏదేదో అంటాడు. కొద్దిగా ఓపిక పట్టు, ఎలాగైనా సరే ఈ సంబంధం ఫిక్స్ చేసుకుని వెళ్తాం. అదిగో చూడు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఆగు, నువ్వు ముందు పెళ్లి కూతురు అవునా కాదా చెప్పు. బాగా అడిగావు. మరి ఎంతసేపు అయినా ఓపు పడతాం పంతులు. చెప్పు, నువ్వు పెళ్లి కూతురు అవునా కాదా? కాదు. పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటే నా కూతురు ఫ్రెండ్. నీ కూతురు ఫ్రెండ్ ఇంట్రడక్షన్ నాకు అవసరమా సార్? నీకు అవసరం లేదు బాబు, నా ఫ్యామిలీకి అవసరం. ఎందుకంటే నా కూతురు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు తన బల్బం విరిగిపోతే తన బల్బం ఇచ్చి త్యాగం చేసింది. తర్వాత సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు నా కూతురు కుడి సంఖలో ఉన్న పలక కింద పడి పగిలిపోతే తన ఎడమ సంఖలో ఉన్న పలక నుంచి మళ్ళీ త్యాగం చేసింది. తర్వాత మూడో సంఖ. నీకు దండం పెడతాను, నేను పెళ్లి కూతురు గురించి అడిగితే నువ్వు సంఖలు చూపెడతావేంటాను. అసలు పెళ్లి కూతురు వస్తుందా రాదా చెప్పు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? పులిమేర దాకా వచ్చిన బస్సు ఊర్లో రాకుండా పోద్దా? వస్తది కదా, వచ్చేందుకు వెయిట్ చేయి. ఎందుకంటే ఈ రోజు జరిగే కార్యక్రమానికి కథానాయక ఎవరు? నా కూతురే కదా. తన కార్యక్రమాన్ని తను రాకుండా వేరే వాళ్ళు రారు కదా, వస్తది. కథానాయక అని కథలు చెప్తాడు కానీ కథానాయక కనపడది ఏంటండి? నువ్వు ఓపిక పట్టు, అసలు ఏజ్ బోరైంది. పంతులు, దగ్గరలో ఓ మంచి పెళ్లి ముహూర్తం చూడండి, పెళ్లి చేద్దాం. ఇలా అమ్మ కడుపులు మాడ, పిల్లని తోటికి చూపించకుండా పెళ్లి ముహూర్తం పెట్టమంటాడు ఏంటి దరిద్రుడు. ఏమండి, పక్కింటి వెంకట్రావు తన కూతురు పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించాడంట. మనం అంతకన్నా చాలా గ్రాండ్ గా జరిపించాలి, ఎందుకంటే నాకు ఒక్కగానొక్క కూతురు అండి అది. పిచ్చిదానా, మన కూతురు పెళ్లి 4 ఊర్లు కాదే 40 ఊర్లు మాట్లాడుకునేటట్టు చేస్తా. నాకు ఆకాశంలో పందిరేస్తానే. అరే, నీ పందిరెత్తికెళ్ళా. అమ్మాయిని చూపించుకుంటా ఏదేదో చేస్తావేంట్రా నువ్వు? అసలు నేను ముందు పెళ్లి కూతురు చూడాలంతే. మావిడిని చూడు. చూడాలి. నా కూతురిది మావిడిది ఒకే పోలిక, సేమ్ అచ్చు గుద్దినట్టుంటది. నా కూతురు కూడా సేమ్.
వాళ్ళ ఆవిడది వాళ్ళ కూతురిది ఒకటే పోలికంట. ఆవిడే చూడు సంబంధం పెడతా. ఏంటి పంతులు, తల్లిని చూసి కూతురికి ఎవరైనా ముహూర్తం పెడతారా? నువ్వు కూడా అలా తయారయ్యావు. సార్, పోలికలు సరేనండి, నేను అమ్మాయితో మాట్లాడాలి కదా. మావిడితో మాట్లాడు. ఈడి జాతక చక్రం ఏదో తేడా కొందరా నాయన. మీ ఆవిడతో మాట్లాడాలా? మావిడ మాట తీరు, నా కూతురు మాట తీరు ఒకేలా ఉంటది. ఏమే వెళ్ళి మావిడిని తీసుకెళ్లి పెరట్లో మాట్లాడుకో. రాయ్యా మాట్లాడుకుందాం. మీ ఆవిడతో పెరట్లో మాట్లాడు. ఎవరు ఉంటారు? తీసుకెళ్ళి మావిడి పో. ఇదిగో నువ్వుండు, నేను డీల్ చేస్తా. పక్కకు రైట్. గురునాథం గారు, పంతులు గారు, అమ్మాయి వచ్చే లోపు అమ్మాయి ఫోటో ఏదైనా చూపించండి మా వాడికి. భలేవాడు, ఇందాక చెప్పుంటే ఇందాక చూపించాడు కదా. చూసావా ఎలా డీల్ చేశాను? నా కూతురు చిన్నప్పుడు ఫోటో. ఇంకా నయ్యం, వీళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫోటో చూపించి కడుపులో ఉంది మా అమ్మాయి చూడు అల్ల. దరిద్రుడు దరిద్రుడు. చూసా నా బంగారు తల్లి చిన్నప్పుడు ఎంత ముద్దుగుందో. నా బంగారు తల్లే ఇప్పుడు నీ గుమ్మలో అడుగు పెట్టబోతుంది. సార్ పెళ్లి కార్డులు కావాలని ఫోన్ చేశారు కదా సార్. అవును, నీ దగ్గర పెళ్లి కార్డులు బాగుంటాయా? బాగుండడమే సార్. పెళ్లి కార్డు ఇలా ఓపెన్ చేస్తే పెళ్లి కార్డు కనిపించదు సార్, ఆ. పెళ్ళే కనబడుద్ది. ఇంకా అమ్మాయి కనపడలేదురా. నువ్వు అప్పుడు కాట్లాడడానికి వచ్చేసా నువ్వు. సార్, నా కూతురు పెళ్లికి వీడియోలు బాగా చేస్తాను. మీ అమ్మాయి పెళ్లి మామూలుగా వీడియో తీయండి సార్. కళ్యాణ మండపాన్ని 4 హెలికాప్టర్ కట్టి ఆకాశానికి తీసుకెళ్తాను సార్. అట్నుంచి ఇట్నుంచి వెళ్ళే ఫ్లైట్ లో వాళ్ళు కిటికీలోంచి చేయి చూపించుకుంటూ మీ కూతుర్ని మీ అల్లుడిని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేయాలి సార్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? బాల్ లేకుండా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారంటారా మీరు అందరూ? నీకు దండం పెడతాను రా. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటాను రా. పెళ్లి కూతురు చూపించరా. చిన్న పిల్లోళ్ళ లే, ఒకసారి అమ్మాయి రాకుండా ఎక్కడికి పోద్ది? తన ఈ కార్యక్రమం తను రాకుండా ఉంటదా? ఈ రోజు కథానాయకి అదే కదా వస్తది. ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్ వెళ్ళింది, భూమి మీద ల్యాండ్ అవుతది కదా, రాకుండా ఎక్కడికి పోద్ది? వస్తదిరా. వెయిట్ చేయి, కాసేపు వెయిట్ చేయి అంతే. పంతులు గారు, ఇంకా నాకు జీవితంలో పెళ్లి అవుదని అర్థమైపోయింది. నాకు పెళ్లి వద్దు. పదండి పంతులు. నేను కూడా సంబంధాలు చూడండి. ఇంకా ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. గురునాథం గారు, పంతులు గారు నమస్కారం. నమస్కారం. ఇతను నా పెళ్లి కొడుకు. అవునండి. కూర్చో బాబు, కూర్చో. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు, నాకు అమ్మాయి ఓకే. అమ్మాయి ఓకే. ముహూర్తాలు పెట్టించేసి. అలాగే బాబు, ఆవిడ పెళ్లి కూతురు కాదు, మా ఆవిడ. ఓ ఐఎమ్ సారీ అండి. పర్లేదు, నువ్వు కనిపించడంలో తప్పేలేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటది. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు గారు, అమ్మాయి నాకు ఓకే. ముహూర్తాలు పెట్టించేసేయండి. బాబు, ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదు. మా పని మనిషి. ఐఎమ్ సారీ అండి. పర్లేదు, నువ్వు కనిపించడం తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. సార్, తొందరగా అమ్మాయిని చూపించండి. ఎందుకు కంగారు? అవును. ఈ రోజు జరిగే కార్యక్రమానికి కథానాయక అదే కదా. అవును. ఆ కథానాయక రాకుంటే ఇప్పుడు ఇది అవదు కదా. వస్తది, కాస్త ఓపిక పట్టు, అటో ఇటో చూసుకొని వస్తా. నీ కథలో కథానాయకు లేదురా. కథానాయకు లేకుండా కథ నడిపే కథానాయకుడు రా నువ్వు. రేయ్, మీరు మిమ్మల్ని ఎలా ఎవరా నువ్వు? నా పెళ్లి చూపులు జరగొడుతున్నావు. నాకు జరిగింది నీకు జరగకూడదని ఈ పెళ్లి చూపులు పాడు చేశాను రా. అర్థం కాలేదు భయ్యా. ఈ ఇంటికి పెళ్లి చూపులకు ముందుగా వచ్చిన పెళ్లి కొడుకుని రా నేను. అదిగో పెళ్లి కూతురు వస్తుంది, ఇదిగో పెళ్లి కూతురు వస్తుంది అంటాడు. రకరకాల క్యారెక్టర్లు వస్తాయి కానీ పెళ్లి కూతురు మాత్రం రాదురా. పెళ్లి కూతురు లేదా భయ్యా? గురునాథరావు కూతురు అనే క్యారెక్టర్ లేదురా. వీళ్ళ గురించి ఆరా తీస్తే వీళ్ళు మానసిక రోగులని తెలిసిందిరా. వీళ్ళు బకరా చేసిన వాళ్ళలో నేను 99వ వాడిని. నువ్వు బాబు, ఎవరైనా పెళ్లి కూతురు చూసేయాలండి బాబు, ఇద్దరులో ఎవరైనా ఒకరు. బాబు గారు. నాకు నేను కూడా వస్తుందా ఎదురు చూశాను.
సత్యపండుకు వచ్చేంత ఫ్రస్ట్రేషన్ నాకు వచ్చింది. బాగా చెప్పావు, బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు మళ్ళీ కొత్త కాన్సెప్ట్. ఒక్కొక్కరిని చూపించి ఊరిచ్చాడు. కత్తిలాగా ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఒక సుత్తిలాగా ఎవరో వస్తారు అనుకున్నా. క్లాస్ లో చూస్తే అసలు క్యారెక్టరే లేదు, కూతురు అనే క్యారెక్టర్. మళ్ళీ కాన్సెప్ట్ తీసుకున్నాం. మమ్మల్ని కూడా కొంతసేపు బకరా చేశారు. నిజంగా ఇలాంటి ఒక పెళ్లి చూపులకు పోతే మెంటల్ వచ్చేస్తుంది. అండ్ ఆనంద్ చాలా బాగా చేసావు. ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా ఫన్నీగా అనిపించింది.